పిల్లాడు వాడు వాడు మంచి పిల్లాడే. ఏమైందో మనకైతే తెలియదు. రెడ్ల అబ్బాయి మనకు తెలియదు. ముందు తాగాడు, రైతు గంట ముందు తాగాడంట. చాలా తగ్గేసాడు. పిల్లల కోమల పేషెంట్ లాగా అయిపోయాడు. ఇప్పుడు కోమలకి వెళ్ళిపోయాడు. అద్దరేసి కడేసుకెళ్ళారంట. మా వాళ్ళు కాదు నన్ను కొన్నూరులోకి. అయినా కొన్నూరులోనే పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న లేరని నేను పక్క వాళ్ళు తీసుకెళ్ళాను 14 సినిమాల్లో. నాకు తెలిసింది. తెలిసి చాలా మంచివాడు, పిల్లాడు మంచివాడు, తండ్రి గారు మంచివాడు. ఒకప్పుడు నన్ను కొంచెం దూషించాడు కానీ అది అప్పుడు మోటార్ ఎత్తుకెళ్ళాడు అన్న రాజు కొడుకు అనమాట. ప్రేమగానే ఉంటాడు కానీ ఒక విషయంలో కరెంట్ విషయంలో నోరు మీరు మాట్లాడదాక అసలు అని అన్నాడు సీరియస్గా. చిన్నప్పటి నుంచి మంచిగా వదిన పిలిచేవాడు అన్న. తర్వాత నేను సరే ఈ వదిలిలో నోరెట్టమని నేను నోరెత్తలేదు. ఆ రెండో రోజే వాడు మోటార్ దొంగలెత్తుకెళ్ళాడంట. సారీ అడిగి నీ దేవుడు నాకు చేశాడమ్మా, నిన్ను నేను చెప్పు ఏమి అనను అనని ఒప్పుకున్నాడు. పాప బిడ్డ ఒప్పుకున్నాడు. తెలియనోడు. ఇప్పుడు వాక్యం చెప్తుంటే నాకు తెలియనోడు కూడాను దేవుడు మంచివాడని ఒప్పుకున్నాడు. 61 ఏం చెప్పాడు బాబు అన్నమాట. అయితే నేనైతే చాలా కుంగిపోయా. వాడు మంచివాడు, చాలా మంచివాడు. యవనస్తులు ఈ రకంగా సాతాడు లాక్కెళ్తున్నాడు. ఎక్కడ పడ్డా ఎవరి బిడ్డలు పడైపోతున్నారయ్యా. ఎందుకు ఏమైందో మరి తెలియదు, కారణం తెలియదు. నువ్వు కనుక బిడ్డ బ్రతికించయ్యా. వాడికి ఒప్పుడేనయ్యా బిడ్డ ఒప్పుడే. చాలా మంచివాడు, చాలా మంచివాడు అని నేను ప్రార్థన నైట్ అంతా బాగా చేసి తెల్లారినాక వెళ్దాం నన్ను 2 రోజు వెళ్దాం అంటున్నాను. రాత్రి చేశాను, ఈ పగలంతా చేశాను. ఇక తెల్లారి వెళ్దాం. డాక్టర్లు ఏమంటున్నారు, మీరు 3 రోజులు గడితే కానీ చెప్పు, 4 రోజులు గడితే కానీ చెప్పు అని డాక్టర్లు అంటున్నారు. నాకైతే మట్టుకు నేను దేవుడి దగ్గర వాగ్దానం పొందుకుందామనే గట్టిగా దేవుడి దగ్గర నేను ప్రార్థన పెట్టాను. ఎందుకంటే వాళ్ళు చేయమని నా ప్రార్థన. నాకు ఆ బిడ్డ బట్టి నాకు బిడ్డ నశించుకోవడం మనకి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదని దేవుడి దగ్గర నేను పోరాడితే తెల్లారి ఉదయం నేను 30 ఏళ్ళ కిందట ఉపాసన చేస్తున్నా. పూర్తిగా 40 దినాల ఉపాసన. ఏం తినకుండా తాకుండా చూసి మంచిగా తాగేదాన్ని నోరు పెట్టుకోవడానికి. అప్పుడు ఇచ్చాడు నాకు పాట ఎక్కడుందో నాకు తెలియదు. అవి ఎక్కడేదో యోచనలో ఉంది కూడా నాకు తెలియదు. నేను నా చెవులతో ఆ పాటను నేను వినను కూడా వినలేదు. నా చెవులతో నేను వెళ్తాను కొత్త దేవుళ్ళకి. 2వ సంవత్సరం ఏమిటో బైబిల్ కూడా సరిగ్గా తెలియదు. అప్పుడు విన్న ఆ పాట నేను కట్టుకుని దేవా నా మరాలకించుమా, నా ప్రార్థనకు చెవి యొక్కుమా అంట ఆకాశంలో తిరుగుతున్నా. 30 ఏళ్ళ కింద ఇచ్చాడు వచ్చిన పాట. మరి అక్కడ తిరుగుతున్నట్టు అదే మళ్ళీ 20వ సంవత్సరంలో పాస్టర్ గారి అమ్మాయి గురించి ప్రార్థన చేస్తుంటే అప్పుడు కూడా అట్లే తిరుగుతా ఆకాశంలో ఆ పాట పాడుకుంటా ఆకాశంలో తిరుగుతున్నట్టు దర్శనం ఇచ్చాడు. అమ్మాయి పెళ్ళి ఉండిపోయింది. అది 3 సంవత్సరాలు కలిగింది. ఆ పెళ్లి విషయం అది కుదిరిపోయింది. అదే పాట, అదే వస్తువు, అదే మనసు తెల్లారుజాము లేపి నల్లి నేనే మామూలుగా లేచి కళ్ళ నుంచి పాడుతున్నాను. లేచి కూర్చుని ఈ పాట పాడుకుంటూ కూర్చున్నాను. అయ్యా ఈ వాగ్దానం ఇచ్చానమ్మా, ఆలోచిస్తున్నావా? నా ఆత్మ నీ దగ్గర ఉందయ్యా, నా ఆత్మ నీ దగ్గర ప్రాధాన్యపడుతుందయ్యా, మరి నాకు బిడ్డను బతికిస్తావా అని ఇక ప్రార్థన చేసిన పాటలు నాకు సంతోషం వచ్చింది. పాడుకున్నాను. కాస్త పాటలు కాసేపు పాడుకున్నాను. పాడుకున్న తర్వాత సరే నేను అనుదిన వాక్యం వింటా ఉంటాను. అనుదిన వాక్యంలో ఏమని వచ్చింది, నా వాకును పంపి నేను బాగు చేస్తాను. ఎంత దుఃఖమో ఎంత ఏడుపో నేను నవ్వాలో సంతోషించాలో నాకైతే తెలియదు. కానీ అస్సలు పైకి లేచి నేను నా కాళ్ళు బాగపోయినా ఆత్మ గంతులు వేసాడు అనమాట. ఏమన్నాడు, నా వాకును పంపి నేను వారిని బాగు చేస్తాను. అది మరి నేను వచ్చిన కూడా ఇంకా కష్టమేను. ఎందుకంటే మగతలా ఉండాలి. ఎక్కడుందో అది కూడా నాకు తెలియదు. దేవుడి మాట వాకులే నేను వింటాను, దేవుడి వాక్యలే వింటాను. సరే తెల్లారినాక నేను బాగా ప్రార్థన చేస్తుంది. రాత్రంతా ఏడుస్తున్నాడు, నిన్నంతా ఏడుస్తున్నాడు కదా. కాస్త మరి నెమ్మది ఇచ్చాడో ఏమో దేవుడు నాకే తెలియదు. నేను కొడుకు నిద్రపోయాను. లేదా ఇన్ని లేచాను.
తర్వాత ముందు లేక మా అమ్మ ఎంత అయిపోయి ఇక్కడ ఫోన్ చేస్తుంది. అదే ఇప్పుడే లేసానమ్మా ఇంకా నేను పిల్లడి కట్టంతో నాకు హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాను. ఇక్కడ పోయాను ఏంటి అని లేచి సరేలే దేవుడు నెమ్మది ఇచ్చాడు కదా అడుగుదామని దారి వెళ్ళేవాడిని అడిగాను. వాళ్ళ నడుపులాడు తర్వాత దేవుడు వాళ్ళు ఎప్పుడు చెప్పలా ఎప్పుడు మన ఎక్కువ ప్రార్థన చేయమని అడిగినోడు కూడా కాదు. అయితే దేవుడు వాగ్దానం ఏమని తెలియని జనం నా వారిని పెట్టి బాగు చేస్తాను అన్నాడు. ఇప్పుడు 60 ఓట్ల ఏమనుంది తెలియని వారిని కూడా నేను పిలుచుకుంటాను. తెలుసు రాడికి తెలియదు కదా. మరి వాళ్ళు బాగు చేస్తాడా లేదా తెలియపోయినా ఎట్లా బాగు చేస్తున్నాడు? మన ఆసక్తి, మన ప్రార్థన పెట్టి మనం నీతిగా యథార్థంగా ఒక బిడ్డ గురించి ఒకళ్ళ గురించి మన సంఘం గురించి మన దేశం గురించి మన రాష్ట్రం గురించి ఒక కుటుంబం గురించి ఒక నశించిపోతున్న ఆత్మ గురించి భారం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్ పంపి బాగు చేస్తాడు. తెలియని వారిని తెలిసేలాగా చెప్తారు. వచ్చి అమ్మ దేవుడు మంచివాడు, మీరు నమ్ముకున్న దేవుడు మంచివాడు అని వాళ్ళు చేంజ్ అవుతారు అన్నాడుగా. వాడు నీ దేవుడు మంచివాడు మూట కాదేసినట్టు పోయినా నేను ఒక మాట అన్నాను, నన్ను క్షమించు, నా మూట పోయింది. నేను ఎప్పుడు అన్నమ్మా అనిపించడా లేదా? నేను కదా అయ్యా నా దేవుడు అన్న. మరి దేవుడు కనిపించాడు కదా అక్కడ. మరి ఆ బిడ్డని దేవుడు బ్రతికించాడు, చక్కగా ఉంటాడు. మరి ఆ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు మా సంఘం సాక్ష్యాలు లేవు కాబట్టి నేను ఇక్కడ మన చిన్న సంఘం కాబట్టి మన నలుగురికైనా మరి ఎందుకు అంటే నేను సాక్షి చెప్పాను దేవుడి